2027 జనాభా లెక్కలకు సంబంధించిన 2 మస్కట్లని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు న్యూఢిల్లీలో లాంచ్ చేశారు. మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, యాక్చువల్లీ ఇంతకు ముందు జరిగిన జనాభా లెక్కలకి అంటే 2011 సెన్సెస్లో అయితే మనకి సింగిల్ మస్కట్నే ఉండేది, లేడీ ఎన్యూమరేటర్. ఒక చేతిలో బ్లాక్ బ్యాగ్, ఇంకో చేతిలో పేపర్స్తో ఫీల్డ్ స్టాఫ్ మెంబర్లా ఉండేది. ఆ టైంలో ఎన్యూమరేషన్ ప్రాసెస్లో విమెన్ యొక్క క్రూషియల్ రోల్ని హైలైట్ చేస్తూ ఫీమేల్ ఎన్యూమరేటర్ని 2011 సెన్సెస్ మస్కట్గా పెట్టడం జరిగింది. ఇకపోతే రాబోయే 2027 సెన్సెస్కి మాత్రం 2 మస్కట్లని సెలెక్ట్ చేయడం జరిగింది. ఒక మేల్ మస్కట్, ఒక ఫీమేల్ మస్కట్. ఈ ఎన్యూమరేషన్ ప్రాసెస్లో మహిళలు పురుషుల సమాన భాగస్వామ్యాన్ని హైలైట్ చేస్తూ ఇలా 2 మస్కట్లని లాంచ్ చేశారు. ఈ మస్కట్లకి పేర్లు కూడా పెట్టారు. ఫీమేల్ మస్కట్ పేరు ప్రగతి, మేల్ మస్కట్ పేరు వికాస్. 2011 సెన్సెస్ మస్కట్ లాగే ఈ మస్కట్లకి కూడా రైట్ షోల్డర్ కి బ్లాక్ బ్యాగ్ ఉంటుంది. కానీ లెఫ్ట్ హ్యాండ్ లో చూడండి, 2011 మస్కట్ కేమో పేపర్స్, ఫైల్స్ ఉంటే 2027 మస్కట్లకేమో చేతుల్లో ట్యాబ్స్ ఉన్నాయి. 2027 సెన్సెస్ విల్ బి ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ డిజిటల్ సెన్సెస్. భారత్లో పూర్తి స్థాయి డిజిటల్ విధానంలో జరగబోతున్న మొట్టమొదటి జనాభా లెక్కల సేకరణ. సో దానికి గుర్తుగా పేపర్స్కి బదులు ట్యాబ్స్ పెట్టడం జరిగింది.